పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఈ నెల 27 వరకు వాయిదా వేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదానీ అక్రమాలపై పార్లమెంట్లో ప్రభుత్వం జవాబు చెప్పవలసి వస్తుందన్న ఉద్దేశంతోనే ఎన్టీఏ ప్రభుత్వం డ్రామాలాడుతుందని ఆరోపించారు. అదానీ అక్రమాల్లో మోదీ, అమిత్ షాల ప్రమేయం ఉందని ఆరోపించిన మల్లు రవి పార్లమెంట్ను వాయిదా వేసి ప్రజాధనాన్ని వృధా చేస్తుందని మండిపడ్డారు. అదానీ మీద వచ్చిన ఆరోపణల మీద ఇన్వెస్టిగేషన్ చేసి ప్రజల ముందు పెట్టాలని మళ్ళీ అడిగినప్పుడు రెండోసారి 12 గంటలకి ప్యానెల్ స్పీకర్ వచ్చి అడగటం పూర్తి కాకముందే అర నిమిషం కూడా కాలేదు పార్లమెంటుని 27వ తారీఖు వరకు ఎగ్జెంట్ చేసి వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం మోడీ బీజేపీ ప్రభుత్వం అదానీ అవినీతి మీద పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రజలందరికీ అదానీ అవినీతిలో మోడీ గారు బీజేపీ పార్టీ వాస్తవాలు బయటపడతాయనే భయంతోనే పార్లమెంట్లో చర్చ జరగకుండా 27వ తారీఖు వరకు ఎగ్జెంట్ చేశారు. కానీ ఇంత అత్యున్నతమైనటువంటి పార్లమెంటు పార్లమెంటు ద్వారానే ప్రజలందరికీ ఏం జరుగుతుందనే విషయాలు తెలుస్తాయి. అటువంటి పార్లమెంట్లో 545 మంది ఎంపీలు మాట్లాడకుండా ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ అసలు చర్చ జరగకుండా చేశారు. చర్చ జరిగితే ప్రభుత్వం మాట్లాడవచ్చు, ప్రతిపక్షాలు మాట్లాడవచ్చు. రెండు విషయాలు ప్రజలకు తెలుస్తాయి. కానీ ప్రజలకు తెలిస్తే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేక భావం ఏర్పడుతుంది. ఎందుకంటే అదానీని మోడీ గారు బీజేపీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తూ ఎక్కడో కింద స్థాయిలో ఉన్నటువంటి అదానీని ప్రపంచ స్థాయి కుబోరులాగా చేసే దాంట్లో మన ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ పార్టీ సహకారం ఉండటం వల్ల జరిగింది. వారి సహకారంతోనే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది.